ఏలూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వైఖరిపై అనుమానాలు వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్లు నిలిచిన బ్లాక్ లో 3500 పలుకుతోందని చెబుతున్నారు. హోటల్ మూతపడితే వేల మందికి ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గ్యాస్ కొరతతో ప్రధానంగా హోటల్స్ పై ఈ భారం పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఇలా ప్రతి ఊర్లో కూడా ప్రస్తుతానికి హోటల్స్, చిరు వర్తక వ్యాపారాలు కూడా మూతపడుతున్నాయి. ఏలూరు నగరంలో ఉన్నటువంటి రెస్టారెంట్లను కూడా ఈ బెడద అనేది కూడా వేధిస్తుంది. ప్రస్తుతం ఏలూరులో ఉన్నాం. ఏలూరు సత్రంపాడులోని ఓ హోటల్ రెస్టారెంట్లో కూడా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొత్తం గ్యాస్ కొరత ఏర్పడిందని కూడా అందరూ హోటల్స్ అందరూ కూడా చెప్తున్నారు. మీ హోటల్ ఎలా ఉంది పరిస్థితి? ప్రజెంట్ అయితే 2 days నుంచి గ్యాస్ బుకింగ్స్ జరగట్లేదండి. కమర్షియల్ బండ్లు కూడా లేవని చెప్పేస్తున్నారు. మా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం మన దగ్గర 20 days 30 days సరిపడగా గోడౌన్స్లో కానీ లేకపోతే ప్రభుత్వాల దగ్గర కానీ స్టాక్ ఉందని చెప్పడం మాత్రమే కానీ మా యుద్ధం స్టార్ట్ అయ్యి అంత 9 days 10 days అవుతుంది. 3 days నుంచి కూడా బుకింగ్స్ లేవండి. కమర్షియల్ బండ్లు ఏమని చెప్పేశారు 2 days నుంచి. ఈ రోజుతో మా దగ్గర అయిపోతుంది. దీంట్లో కుకింగ్ మాస్టర్లో ఒక 5 సప్లై చేసే వాళ్ళు మొత్తం 10 members వరకు వర్క్ చేస్తున్నారండి. అట్లాగే ఈ మధ్య మేము రెస్టారెంట్ కూడా కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేసాం. అట్లాగే బుకింగ్స్ లేవంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం మీకు ఇబ్బంది ఏమీ లేదు. అసలు ప్రాక్టికల్గా కూడా మన గ్యాస్ గోడౌన్స్లోనైనా సరే 30 daysకి 40 days సరిపడగా డీలర్స్ దగ్గర ఉంటుంది, చమురు సంస్థల దగ్గర ఉంటుంది, క్రూడాయిల్ దిగుమతి చేసే దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఉంటాయండి. 30 days 40 days వరకు ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ డీలర్స్ ఏం చేస్తున్నారంటే మేము కాల్ చేస్తే రెస్పాండ్ లేదండి. ఆఫీస్కి వెళ్తే కమర్షియల్ బండ్ వచ్చేప్పటికి 3500 రూపీస్ యావరేజ్ మార్కెట్ నడుస్తుందండి. అయినా మేము సేల్ ఇవ్వట్లేదు అంటే ఇండైరెక్ట్గా మాకు ఏంటంటే మా దగ్గర స్టాక్ ఉంది, కానీ స్టాక్ అయితే ఉంది, కానీ 3500 రూపీస్ అయితే ఇవ్వగలం అనే వ్యక్తం అండి డీలర్స్. వాళ్ళు ఇట్లా మాట్లాడడం, లోకల్లో ఉన్న ఆఫీసర్స్ కొంతమందికి మనం ఇంటిమేషన్ ఇచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవంగా మంచి నిర్ణయం తీసుకుంది, మంచిగా పరిపాలిస్తుంది. ఈ గ్యాస్ నియంత్రణ గురించి మంచిగానే కలెక్టర్స్ గారు సమావేశాల్లో కానివ్వండి, బయట కానివ్వండి మంచిగానే చేస్తున్నారు. కానీ డీలర్స్ దగ్గర ఉన్న స్టాక్ మాత్రం బయటకు తీయట్లేదు. ఒక్క 2 days 3 days ఏ డీలర్ దగ్గర స్టాక్ అవ్వదు కదండి. క్యాజువల్గా ఒక కామన్ మ్యాన్ అయినా సరే అది ఆలోచిస్తాడు. 2 days నుంచి అసలు బుకింగ్ లేదండి, కమర్షియల్ లేదండి, డొమెస్టిక్ లేదు. మనం ఇంకా 50% ఇతర దేశాల మీద చమురు గురించి ఆధారపడడం, ఎంత పెద్ద దేశం అయి ఉండి అందులో మన స్వతంత్ర దేశం అయి ఉండి ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అండి. దీని మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెడితే రాబోయే కాలంలో ఇంత పెద్ద దేశానికి ఈ కొరత అసలు పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు. బ్లాక్ మార్కెట్ లో ఎంత ధర పలుకుతుంది అనుకోవచ్చు, డొమెస్టిక్ కానీ కమర్షియల్ వచ్చేపాటికి అదే చెప్తున్నాం కదా సార్. నేను హెచ్పి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి నేను ఈవినింగ్, సార్ నాకు కనీసం ఒక 10 బండ్స్ అన్న ఒక 5 daysకి సరిపడగా ఇవ్వగలిగితే, తర్వాత ఏమన్నా కొంచెం ఆల్రెడీ క్రూడ్ ఆయిల్స్ వస్తుంది అంటున్నారు, ఒక 1 weekలో సెట్ అవుతుంది అనుకున్నామండి. కానీ ఆయన ఏమంటారంటే, ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారంటే, సార్ బయట మార్కెట్లో 3500 రూపాయలు నడుస్తుంది, అయినా మేము బ్లాక్లో అమ్మట్లేదండి, ఉన్న స్టాక్ అంతా మా దగ్గర క్లియర్ అయిపోయిందని చెప్తున్నారండి. చూస్తున్నామంటే ఈరోజు దాదాపు హోటల్స్లో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలన్నీ కూడా నిన్నటితో కొన్ని హోటల్స్ పూర్తయ్యాయి. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు నగరంలో ఉన్నటువంటి హోటల్స్లో కూడా గ్యాస్ నిల్వలు అయిపోతే రేపటి నుంచి హోటల్స్ మూసుకోవాల్సిందే అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి సామర్థ్యాన్ని పెంచుకుంటే మన దేశంలో ఇటువంటి కొరత వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ దిశగా కేంద్రం అడుగులు వేయాలి. అలాగే ఓవైపు బ్లాక్ మార్కెట్ దళారులో బెడద కూడా అత్యధికంగా ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో వాటిని కూడా నియంత్రించేందుకు చూడాలనేది కూడా ఈరోజు హోటల్స్ వ్యాపారస్తులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ఏలూరు నుంచి.